తాకట్లో ఉన్న మీ బంగారాన్ని ఆ రోజు మార్కెట్ ధరకే కొనబడును. ఆర్కే గోల్డ్ కంపెనీ 8143143637. ఒక పెద్ద ఆయన హఠాత్తుగా మరణించారు. ఎంతో సంపద ఉంది, కడుపు కట్టుకుని కూడబెట్టారు. కానీ విల్ రాయకుండా మరణించడంతో ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. మరో చోట ఇంకో పెద్ద ఆవిడ పోతే ఇంటి నిండా లెక్కలేనంత సామాను. ఎప్పుడు అన్నీ పోగేస్తూ ఉండేది ఆవిడ. ఇంట్లో వాళ్ళు చెప్పినా వినేది కాదు. అవన్నీ ఏం చేయాలో తెలియక కుటుంబం తలపట్టుకుంది. ఇటువంటి వారి గురించే కాబోలు అన్నారు. తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, వెళ్ళిపోయేడి నాడు వెంట రాదు. లక్షాధికారైన లవణమన్నమే గాని మెరుగు బంగారంబు మృంగబోడు. విత్తమార్జన చేసి విర్రవీగుటే కాని కూడబెట్టిన సొమ్ము కుడవబోడు. పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగలకిత్తిరో దొరలకవునో. ఈ పద్యం సారాంశం ఎంత సరళమో అంత గంభీరం. మనిషి పుట్టేటప్పుడు ఏ ఆస్తి పట్టుకురాడు, చనిపోయేటప్పుడు చిల్లిగవ్వ కూడా వెంట తీసుకుపోలేడు. లక్షాధికారి కావచ్చు, కోటీశ్వరుడు కావచ్చు, కానీ ఆకలి వేస్తే తినేది ఉప్పు కలిసిన అన్నమే తప్ప మెరిసే బంగారాన్ని మింగలేడు కదా. డబ్బు సంపాదించి అహంకారంతో విర్రవీగడమే కానీ లోభి తాను తినడు, ఇతరులకు పెట్టడు. అలా దాచి దాచి భూమిలో పాతిపెట్టిన సొమ్ము చివరకు దొంగల పాలవుతుందో లేక పాలకుల పాలవుతుందో తెలియదు. ఇది ఎలా ఉందంటే, తేనెటీగలు ఎంతో కష్టపడి తేనె కూడబెడితే చివరకు అవి అనుభవించకుండా బాటసార్ల పాలు చేసినట్లు ఉంటుంది. అందుకే దాన ధర్మాలు లేని సంపాదన వ్యర్థమని కవి హెచ్చరిస్తున్నారు. ఈ మాటలు ఇప్పటి సమాజానికి సరిగ్గా సరిపోతాయి కూడా. మనకి ప్రియమైన వారు మరణిస్తే ఆ బాధ వర్ణించలేం. మరణించిన వాళ్ళు మిగిల్చిపోయిన వస్తువులు, గుర్తులు పదే పదే బాధ కలిగిస్తాయి. చాలామంది ఊహించింది ఇదే. జీవితకాలం అంతా తాపత్రయపడుతూ ఏవేవో పోగేస్తారు. తమ తర్వాత ఏం చెయ్యాలి అనే ఆలోచనే ఉండదు. ఒక్కోసారి ఆ వస్తువులు చూస్తే వైరాగ్యం వచ్చేస్తుంది. చిన్న పాత్రల నుంచి బకెట్లు, బట్టల వరకు ఇంటిని పనికిరాని వస్తువులతో నింపేస్తారు. ఇవి ఉంచుకోలేక, పారేయలేక పిల్లలు తిట్టుకుంటారు కూడా. ఆస్తులు ఎవరైనా తీసుకుంటారు. అనవసరమైన వస్తువులతోనే ఇబ్బంది. భారతదేశంలోనూ ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఎదుర్కొనే సమస్య ఇది. బతికుండగానే దీనికి చూపే పరిష్కారమే డెత్ క్లీనింగ్. డెత్ క్లీనింగ్ అనే పదం వినగానే చాలా మందికి భయంగా లేదా బాధగా అనిపించవచ్చు. కానీ ఇది అసలు మరణం గురించి కాదు. జీవితం సులభంగా, శాంతిగా ఎలా గడపాలో చెప్పే ఒక మంచి అలవాటు. దీన్ని అందరికీ తెలిసేలా చేసింది మాత్రం ఒక మహిళ. ఆమె మార్గరెటా మ్యాగ్నుసన్. స్వీడన్కు చెందిన రచయిత్రి, కళాకారిణి మార్గరెటా మ్యాగ్నుసన్ 92 ఏళ్ల వయసులో ఇటీవల కన్నుమూశారు. 80 ఏళ్ల వయసులో ఆమె రాసిన డెత్ క్లీనింగ్ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంచలనంగా మారింది. ఆవిడ ఈ పుస్తకాన్ని కేవలం 3 నెలల్లో రాశారు. అసలు ఎందుకు రాశారు? మొదట మార్గరెటా ఆర్టిస్ట్ మాత్రమే. భర్తతో అనేక ప్రాంతాల్లో నివసించడం వల్ల ఆమెకు అక్కర్లేని వస్తువులు పారేయడం, దానం చేయడం అలవాటైంది. ఆ అనుభవంతో తన అత్తగారు పోయినప్పుడు మొదటిసారి డెత్ క్లీనింగ్ చేశారు మార్గరెటా. తర్వాత తల్లి మరణించినప్పుడు మరోసారి. ఆ క్రమంలో ఎన్నో అపురూపమైన జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. భర్తను కోల్పోయిన తర్వాత పెద్ద ఇంటి నుంచి చిన్న ఇంటికి మారేటప్పుడు వస్తువులను సర్దుకోవడం మార్గరెటా కష్టమైనా అదే సమయం అనేక మంచి సందర్భాలు గుర్తు చేసుకునే అవకాశం కూడా ఇచ్చింది. అందుకే ఇది దుఃఖించాల్సిన విషయం కాదు, ఆనందంగా కూడా చేయొచ్చు అంటారామె. కుమార్తెతో కలిసి ఒకరోజు ఒక పార్టీకి వెళ్ళారు మార్గరెటా. అక్కడ కుమార్తె స్నేహితురాలు తన తల్లిని కోల్పోయాక ఆమె వదిలి వెళ్ళిన వస్తువులు సర్దుకోవడం ఎంత కష్టమో చెప్పింది. దానికి మార్గరెటా కుమార్తె తన తల్లి ఎంత సులభంగా ఆ పని చేస్తుందో చెప్పింది. అప్పుడు ఆ యువతి ఒక బుక్ రాయమని మార్గరెటాని అడిగింది. అంతే, 3 నెలల్లో ది జెంటిల్ ఆర్ట్ ఆఫ్ స్వీడిష్ డెత్ క్లీనింగ్ పుస్తకం బయటకు వచ్చింది. ఇలా రావడం ఏంటి, అలా అంతర్జాతీయ బెస్ట్ సెల్లర్గా పేరు తెచ్చుకుంది. 30 దేశాల్లో పబ్లిష్ అయింది. ఇంతకీ అప్పుడు మార్గరెటా వయసు ఎంత అనుకుంటున్నారు? 80 ఏళ్ల పైనే. ఆ తర్వాత 2022లో ద స్వీడిష్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఎగ్జూబరెంట్లీ అనే బుక్ రాశారు. డెత్ క్లీనింగ్ ఆఫ్టర్ లైఫ్ అనే బుక్ రాస్తుండగా మరణించారు. నిజానికి ఈ ఆలోచన స్వీడన్లో పుట్టిన ప్రపంచానికి పరిచయం చేసింది మార్గరెటానే. ఆమె రాసిన డెత్ క్లీనింగ్ పుస్తకం కాన్సెప్ట్ ఎంతోమంది జీవితాలను మార్చింది. 2017లో రాసిన ది జెంటిల్ ఆర్ట్ ఆఫ్ స్వీడిష్ డెత్ క్లీనింగ్ పుస్తకం ద్వారా దోస్తాండింగ్ అనే ఆలోచన ప్రపంచానికి పరిచయం చేశారు మార్గరెటా. దీని అర్థం వృద్ధాప్యంలో మన దగ్గర ఉన్న వస్తువులు సర్దుకోవడం, అవసరం లేని వాటిని ఇతరులకు ఇవ్వడం. ఇలా చేస్తే మన మరణం తర్వాత కుటుంబ సభ్యులకు భారం ఉండదు. డెత్ క్లీనింగ్ అంటే ఏమిటి? డెత్ క్లీనింగ్ అంటే మన జీవితంలో అవసరం లేని వస్తువులను నెమ్మదిగా తొలగించడం, మనకు నిజంగా ఉపయోగపడే వాటిని మాత్రమే ఉంచుకోవడం. ఇలా చేస్తే మన ఇల్లు మాత్రమే కాదు, మన మనసు కూడా తేలికవుతుంది. ఇది ఒక పని కాదు,
ఒక భావన. మనం జీవిస్తున్నప్పుడే మన వస్తువులను సర్దుబాటు చేసుకోవడం, అవసరమైన వాటిని మాత్రమే ఉంచుకోవడం, మిగతా వాటిని పంచుకోవడం. ఇదే డెత్ క్లీనింగ్ అసలు అర్థం. ఇందులో ప్రధాన సూత్రం, మీకు నచ్చని వస్తువు అయితే వదిలేయండి, ఉపయోగం లేకపోతే పారేయండి. 2023లో ఈ ఆలోచన ఆధారంగా ద జెంటిల్ ఆర్ట్ ఆఫ్ స్వీడిష్ డెత్ క్లీనింగ్ అనే రియాలిటీ షో కూడా వచ్చింది. దీనిని అమీ పొహ్లర్ నిర్మించి వ్యాఖ్యానించారు. మార్గరెటా ఆలోచనలు మనకు ఒక ముఖ్యమైన నిజాన్ని గుర్తు చేస్తాయి. జీవితం అంటే కేవలం వస్తువులే కాదు, జ్ఞాపకాలు, అనుభవాలు కూడా. మన ఇల్లు ఎంత పెద్దగా ఉన్నా మనసు మాత్రం తేలిగ్గా ఉండాలి. అవసరం లేని వస్తువులను పట్టుకుని ఉండటం వల్ల మనకే భారం పెరుగుతుంది, కానీ వాటిని వదిలేయడం వల్ల శాంతి, స్పష్టత వస్తాయి. ఆమె చెప్పిన డెత్ క్లీనింగ్ అసలు మరణం గురించి కాదు, జీవితం ఎలా సులభంగా ఆనందంగాలో గడపాలి చెప్పే మార్గం. మనం ఇప్పుడే చిన్న చిన్న మార్పులు చేసుకుంటే భవిష్యత్తులో మనకు, మన కుటుంబానికి సులభం అవుతుంది. ఇప్పుడు మనం అసలు విషయానికి వద్దాం. అదే డెత్ క్లీనింగ్. స్వీడిష్ డెత్ క్లీనింగ్ లిస్టులో ఏమేం చెయ్యాలి అసలు? మొదట భావోద్వేగం లేని వస్తువులతో ప్రారంభించాలి. మనకి ఏమాత్రం ఎమోషన్ లేని వస్తువులను తొలగించడం ప్రారంభించాలి. అటకలు, బేస్మెంట్లు, గ్యారేజ్ వంటి స్టోరేజ్ ప్రదేశాలు క్లియర్ చేయాలి. అల్మారాలు, దుస్తులు, చాలా కాలంగా ఉపయోగించినవి లేదా సరిపోని దుస్తులను దానం చెయ్యాలి లేదా ఎవరికైనా ఇచ్చేయాలి. అది కుదరకపోతే పారేయాలి. హాబీస్, పుస్తకాలు, మీకు అవసరం లేని పుస్తకాలు, క్రాఫ్టింగ్ మెటీరియల్, ఇతర క్రీడా సామాగ్రి వంటివి తగ్గిచ్చేయాలి. కిచెన్ ఫర్నిచర్, ఇంట్లో ఉన్న అదనపు ఫర్నిచర్, డూప్లికేట్ కిచెన్ వస్తువులు, అప్పుడప్పుడు వాడే పాత్రలు, ఇటువంటివి గుర్తించి దానం చేసేయాలి. భావోద్వేగ వస్తువులు, పాత లేఖలు, ఫోటోలు, జ్ఞాపక చిహ్నాలు, వాటిలో ముఖ్యమైనవే ఉంచాలి, మిగతావి డిజిటల్ రూపంలో సేవ్ చేసుకోవచ్చు. త్రో అవే బాక్స్, మీకు మాత్రమే విలువైన వస్తువులు అంటే డైరీలు, వ్యక్తిగత లేఖలు వంటివి, వాటి కోసం ఒక బాక్స్ తయారు చేయాలి. ఆ బాక్స్ పైన నా మరణం తర్వాత చూడకుండా వెంటనే తొలగించండి అని లేబుల్ పెట్టాలి. డిజిటల్ వివరాలు, డాక్యుమెంట్స్, ఒక డెత్ కిట్ సిద్ధం చేయాలి. అందులో పాస్వర్డ్స్, బ్యాంక్ వివరాలు, ఫైనాన్షియల్ రికార్డ్స్, విల్ ఇవన్నీ సురక్షితంగా ఉంచాలి. విలువైన వస్తువులకు లేబుల్స్, మీ కుటుంబ సభ్యులకు ఇవ్వాలనుకున్న వస్తువులపై ఎవరికి ఇవ్వాలో స్పష్టంగా రాయండి. దీంతో భవిష్యత్తులో తగాదాలు రాకుండా నివారించవచ్చు. ముఖ్య సూచనలు: ముందుగానే ప్రారంభించండి. ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఈ ప్రక్రియను ప్రారంభించండి. అలా అని అన్నీ పారేయడం కాదు, జీవితం సింపుల్గా మార్చుకోవడం. కొత్తవి కొనడం తగ్గించండి. ఇంటిని క్లీన్గా ఉంచాలంటే అవసరం లేని కొత్త వస్తువులు కొనడం తగ్గించాలి. డెత్ క్లీనింగ్ ఒక శుభ్రపరిచే ప్రక్రియ మాత్రమే కాదు, మన జీవితం సులభంగా, కుటుంబానికి భారంగా కాకుండా మార్చే ఒక మంచి ఆలోచన. మార్గరెటా మరో విషయం కూడా చెప్పారు. ఆనందంగా వృద్ధాప్యం గడపాలంటే రోజు కొంచెం చాక్లెట్ తినాలి, రంగురంగుల దుస్తులు ధరించాలి, చిన్న చిన్న పనులు కూడా ప్రేమించాలి. మార్గరెటా అలాగే చేశారు. మన దగ్గర ఉన్న ప్రతి వస్తువు ఒక కథ చెప్తుంది, కానీ అన్ని కథలను మనతో తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. అవసరమైన జ్ఞాపకాలను హృదయంలో ఉంచుకుని మిగతా వాటిని వదిలేయడం నేర్చుకోవాలి. చివరిగా మార్గరెటా మనకి ఇచ్చిన గొప్ప సందేశం: జీవించండి సంతోషంగా, తక్కువ సామాన్తో, కానీ అర్థవంతంగా. అందుకు తగినట్టే ఈ పెద్దావిడ పోయాక పారేయడానికి వస్తువులే లేవు. మరి మనం కూడా మొదలెడదామా డెత్ క్లీనింగ్?